దేవుని వాక్యంలో కీర్తన 92వ అధ్యాయం. ప్రభువును ఆరాధించు నిమిత్తమై కొన్ని వాక్యాలు మనం జ్ఞాపకం చేసుకుని ప్రభువును ఆరాధిస్తాం. కీర్తన 92వ అధ్యాయం. మొదటి 3 వచనాలు, 1, 2, 3 వచనాలు కలిసి ఉన్నాయి. మనం చదువుకుంటాం. మొదటి 2, 3 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుకుంటాం. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలములతోనూ గంభీర ధ్వనిగల చితారాతోనూ ప్రచురించుట మంచిది. తర్వాత మార్క్స్ వార్త 11వ అధ్యాయం. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 17వ వచనం కూడా చదువుకుంటాం. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 17వ వచనంలో ఒక భాగం చదువుతాం. మొదటి భాగం మార్క్స్ వార్త 11:17. మరియు ఆయన బోధించుచు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా? మళ్ళీ చదువుదాం. మరియు ఆయన బోధించుచు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా? దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, నీ స్తోత్రాలు. ఈ సమయంలో మరో పర్యాయం నీ పిల్లలుగా నీ పాదాలు చెందుకొస్తున్నాం. కనుకరించండి. ఆరాధన కొరకు మమ్మల్ని మీ సన్నిధికి తీసుకొచ్చారు. స్తోత్రాలు. మిమ్మల్ని ఆరాధించినట్లు సహాయం చేయండి. తోడుగా ఉండండి. రక్షించుకున్నారు. ఈ లోకంలో నుండి పాపచాపాల నుంచి మమ్మల్ని విడిపించి రక్షించుకొని ప్రభువా మాకు దేవుడుగా ఉండి మమ్మలను ఏర్పాటు చేసుకొని నీ ఏర్పాటులో, నీ ప్రణాళికలో, నీ యొక్క సంకల్పంలో మమ్మ నుంచి ఇంతవరకు తీసుకొచ్చిన నీ ప్రేమను బట్టి స్తోత్రాలు. ప్రభువా మీ యొక్క అనుభవాలు కలిగి మేము మిమ్మల్ని ఆరాధించినట్లు సహాయం చేయండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. చదివిన లేఖన భాగాల ద్వారా, ఇంకా అనేక భాగాల ద్వారా మాతో మాట్లాడి నేను ఆరాధించుటకై సహాయం చేయమని, తోడై నడిపించమని ప్రార్థన చేస్తాను. దయగల నీ హస్తాలకు అప్పగించుకొనుసు. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, మళ్ళీ నీ యొక్క కార్యముల చేత దాన్ని తెలియపరిచిన నీ యొక్క ఏర్పాటును బట్టి నేను ఆరాధించినట్లు సహాయం చేయమని కోర్చు. దాసునిగా నన్ను కూడా బలపరచము. నీ మాటలు నా నోట ఉంచము. కొద్ది మాటలైనా నీ ప్రజలకు మేలు కలిగించే మాటలు వారితో మాట్లాడము. నేను ఆరాధించినట్లు ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని కోరుసు. కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ ప్రజలు ఇంకా రావాల్సిన వారు ఉన్నారు, వారిని కూడా సకాలంలో తీసుకుని రండి. ఈ దినమంతా కూడా మేము ఎంతో మేలుకరంగా మీ సన్నిధిని మేము గడపడానికి సహాయం చేయండి. యేసు ప్రభు నామమున ప్రార్థించి అతి వినయమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ రాయబడిన మాటల్లో ప్రాముఖ్యంగా 92వ కీర్తనలో యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృప, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలంతోనూ గంభీర ధ్వనిగల చితారాతోనూ ప్రచురించుట మంచిది. దేవుని యొక్క కార్యములను మనము ఎంతైనా జ్ఞాపకం చేసుకోవడం అవసరం. చూడండి, మన జీవితంలో దేవుని కార్యములను మనం మర్చిపోతే, మనము దేవుని యొక్క ఏర్పాటును, మన ఎడల ఆయన జరిగించిన కార్యాలను నిర్లక్ష్యం చేసిన వాళ్ళంగా మనం అయిపోతాం. అందుకని ఆయన మన కొరకు చేసినటువంటి సమస్తమైన కార్యములను బట్టి, ఆయన మనం రక్షించుకున్న దాన్ని బట్టి, ఆయన మనలను ఏర్పరచుకుని తన బిడ్డలుగా చేసుకున్న దాన్ని బట్టి
మనం దేవుణ్ణి ఘనపరచవలసిన వారుగా ఉంటున్నాం. చూడండి, ప్రభువు మనం రక్షించుకున్న తర్వాత మనకు కలుగు చేసిన కొన్ని ఆధిక్యతలు మన జీవితంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి ఆధిక్యతలు అనేది మనం దేవుని వాక్యంలో నుంచి చూస్తాం. చూడండి, మార్క్స్ వార్త 11వ అధ్యాయంలో మనం చదివాం. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 17వ వచనంలో మనం చదివిన భాగంలో మరలా ఒకసారి చదువుకుంటాం. మార్క్స్ వార్త 11:17 మరియు ఆయన బోధించుచు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరం అనబడును అని వ్రాయబడలేదా? కాబట్టి దేవుని యొక్క మందిరము అనుభవంలో మనం ఉంచాడు దేవుడు. అంటే ఇక్కడ ఆ తలంపు ఏంటంటే, కూర్చో, ఇక్కడ నా తలంపు ఏంటంటే, దేవుడు మనలను తన మందిరం యొక్క అనుభవంలో తీసుకొచ్చాడు. అంటే చూడండి, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరము కనుక నా మందిరం అందరికీ, అంటే అన్యజనులైన వారందరికీ కూడా ప్రార్థన మందిరం. కనుక ఇప్పుడు మనల్ని ఎక్కడ ఏ అనుభవంలో తీసుకొచ్చాడంటే దేవుడు ఆయన యొక్క మందిరం యొక్క అనుభవంలోనికి తీసుకొచ్చాడు. అన్యజనులమైన మనలను, ఎవరండి మనం? ఎవరు మనం ఒక రకంగా చెప్పాలంటే దేవునికి అన్యజనులుగా ఎంచబడిన వాళ్ళం. ఎందుకంటే ఇశ్రాయేలీయులే స్వకీయులు, ఆయనకు ఇశ్రాయేలీయులే స్వకీయులు, ఇశ్రాయేలు వంశస్థులనే ఆయన కోరుకున్నాడు. అందుకు అబ్రహామును పిలిచాడు, అబ్రహామును ఏర్పాటు చేసుకున్నాడు. సరే, వాళ్ళేదో దేవుని నిరాకరించిన కారణం చేత వాళ్లకు దక్కవలసినవన్నీ దేవుడు ఏం చేశాడు, మనకు ట్రాన్స్ఫర్ చేశాడు. మనకు వాటన్నిటిని కూడా బదలాయించి వాళ్ళు పోగొట్టుకున్న వాటిని మనకి ఇచ్చాడు. ఎవరు మనం? ఎందుకు ఇవ్వాలి? ఒక రకంగా అన్యులం, దేవునికి సంబంధం లేని వాళ్ళం. అయితే దేవుడు కరుణా సంపన్నుడు. దేవుడు కరుణా సంపన్నుడైన కారణం చేత తన యొక్క రక్షణ మనకు అనుగ్రహించి అన్యజనులైన మనల్ని కూడా తన ఏర్పాట్లోకి తీసుకుని వచ్చుట అనే అనుభవంలో మనం ఉన్నాం. అంటే అది కేవలం దేవుని యొక్క అనాది కాల సంకల్పం. జగత్తు పునాది వేయబడకముందు నిర్ణయించిన నిర్ణయం అది. కనుక ఇక్కడ మన జీవితంలో నెరవేర్చి అసలు ఏమాత్రం పాత్రులం కానీ మనలను తీసుకొచ్చి ఆయన బిడ్డలుగా చేసుకున్న అంత గొప్ప ధన్యులం. కనుక ఇక్కడ నా తలంపు ఏంటంటే, మనము అన్యజనులమైన మనము మన కొరకైనటువంటి మందిరం. ఇది విషయం జ్ఞాపకం చేసుకోవాలి. అన్యజనులమైన మనము మన కొరకైనటువంటి మందిరం. ఆ మందిరం యొక్క అనుభవంలో మనము తీసుకురాబడుతూ వచ్చాం. లోకంలో ఉండేవాళ్ళం, గతంలో పాపంలో ఉండేవాళ్ళం కదా. పాపంలో లోకంలో ఉంటూ మన జీవితాన్ని వ్యర్థపరుచుకున్న వాళ్ళము. అయితే దేవుడు తన కృపచేత మనల్ని నేర్పరచుకొని తన యొక్క శ్రేష్టమైనటువంటి వాటిని మనకు అనుగ్రహించిన దాంట్లో ఒకటి ఏంటంటే దేవుని మందిరం. దేవుని మందిరం యొక్క అనుభవం మనం తీసుకురావడం. అందుకని నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా అన్నాడు యేసుప్రభు. కనుక అన్యజనులమైన మనము ఈ దేవుని ఆలయంలో ఆరాధన కొరకై తీసుకురాబడిన విధానము మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. సరే, ఇప్పుడు నా మందిరము అన్యజనులకు ప్రార్థన మందిరం కదా. నా మందిరము అన్యజనులకు సంబంధించిన మందిరం, లేకపోతే అన్యజనుల కొరకై నేను ఏర్పాటు చేసుకున్న మందిరం. నిజమే కదా. ఈ ప్రాంతంలో దేవుడు ఒక మందిరాన్ని ఏర్పాటు చేయాలనుకున్న ఉద్దేశం వెనుక ఆయన మనపక్షంగా కలిగి ఉన్న ఆయన ప్రణాళిక, మనపక్షంగా కలిగి ఉన్న ఆయన ఉన్నతమైన ఆలోచనలు కనబడుతున్నాయి. అందువలన మనము ప్రార్థనా మందిరం యొక్క అనుభవంలోనికి రాగలిగినాము. ఇది దేవుని మందిరం. ఇది మనకు, అంటే అన్యజనులమైన మనకు ప్రార్థనాలయం, లేకపోతే ఆరాధన చేసుకునే స్థలం, ఆరాధనా స్థలం. కాబట్టి అలాంటి అనుభవం దేవుడు మనకిచ్చి కలుగు చేసిన కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని ఆరాధన చేయవలసిన అవసరం కలిగి ఉన్నాం. చూడండి, మొట్టమొదటిగా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని యొక్క వాక్యంలో నుండి దేవుడు ఆ మందిరం ద్వారా మనకి ఏం కలుగు చేసినాడో మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుని మనం దేవుడిని ఆరాధిస్తాం. చూడండి, కీర్తన 5వ అధ్యాయం
కీర్తన 5వ అధ్యాయం 7వ వచనం. కీర్తన 5వ అధ్యాయం 7వ వచనం. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూసి నమస్కరించేదను. ఇక్కడ విషయం గమనించండి. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను. కనుక దేవుని మందిరములో నీ కృపాతిశయమును బట్టి నేను ప్రవేశించదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూసి నమస్కరించదను అని వ్రాయబడిన ఈ మాటలు మనము జ్ఞాపకం చేసుకోక మునుపు అక్కడ చూడండి 4-5 వచనాలు, 4-5-6 వచనాలు కొన్ని మాటలు ఉన్నాయి. నీవు దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు, డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు, పాపము చేయి వారందరూ నీకు అసహ్యులు, అబద్ధమాడు వారిని నీవు నశింపజేయుదువు, కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. అంటే ఎవరంట? దుష్టత్వం గలవాళ్ళు, చెడుతనం గలవాళ్ళు, డాంబికులు, పాపం చేయవారు, అబద్ధమాడువారు, కపటం చేసి చూపించేవారు, నరహత్య చేసేవారు దేవునికి అసహ్యులు. అంటే ఇవన్నీ ఏం జ్ఞాపకం చేస్తున్నాయి? మనకు మన చెడు జీవితాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి కదా. మన చెడు జీవితాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి. ఒకప్పుడు ఇలాంటి లక్షణాలన్నీ మనలో ఉండేవి. ఏంటంటే 7 లక్షణాలు ఉన్నాయి అక్కడ సుమారుగా. ఏంటి లక్షణాలు? దుష్టత్వం, తర్వాత చెడుతనం, తర్వాత డాంబికాలు, తర్వాత పాపం, తర్వాత అబద్ధాలు, తర్వాత కపటాలు, తర్వాత నరహత్య. ఇవన్నీ 7 విషయాలు ఉన్నాయి అక్కడ. 7 విషయాలు, 7 రకాలైనటువంటి పాపములు కలిగిన జీవితము కలిగిన మనలను ఏం చేశాడు దేవుడు? ఏం అనుభవం దిక్కొచ్చాడు? నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూసి నమస్కరించెదను. ఇక్కడ నీ కృపను బట్టి నేను రక్షించబడి నీ ఆలయంలో ప్రవేశించాను, ఇప్పుడు నేను నీకు భయభక్తులు కలిగి నమస్కారము చేస్తాను. ఈ అనుభవంలో మనం తీసుకురాబడ్డామా లేదా? తీసుకురాబడ్డాము అంటే మనం ఏం చేయాలా? దేవుని మందిరంలో మనము దేవునికి నమస్కారం చేసి ఆయన్ని ఆరాధించవలసిన వారికి ఉన్నాం. కీర్తన 95:7 వచనంలో రాయబడింది, రండి నమస్కారము చేసి ఆయన సన్నిధిని సాగిలపడుదుము అని వ్రాయబడింది. 132వ కీర్తన 7వ వచనంలో రాయబడింది, అది మన యొక్క పైన వాక్యాల్లో కిందది. ఏంటంట? రండి ఆయన పాదపీఠం యొద్ద ఎదుట సాగిలపడుదుము. కనుక ఇక్కడ నమస్కారం చేయుట లేకపోతే ఆయనకు సాగిలపడి ఆయన ఆరాధించుట అనే అనుభవంలో మనం తీసుకురాబడడం జరిగిన కార్యం ఏంటి? రక్షణ కార్యం. ఆ అబద్ధాల నుండి, ఆ చెడుతనం నుండి, ఆ డాంబికాల నుండి, ఆ పాపాల నుండి, ఆ యొక్క దుష్టత్వాల నుండి, ఆ కపటాలు లేకపోతే నరహత్య జరిగించేటువంటి ఆ అనుభవంలో ఉన్న మనలను దేవుడు ఏం చేశాడు? తన ఆలయంలో తీసుకొచ్చి, నేనైతే నీ కృపాతిశయమును బట్టి, నీ కృపను బట్టి నేను రక్షణ పొంది నీ మందిరంలో ప్రవేశించే ధన్యత నాకు ఇచ్చావు. తర్వాత నేను నీకు భయభక్తులు కలిగి నీ యొక్క పరిశుద్ధ ఆలయంలో నీకు నమస్కారము చేసేదను అనే అనుభవం దేవుడు మనకి ఇచ్చినందున మనం ఏం చేయాలి? ఆయన్ని ఆరాధించాలి. ఇది మొదటి సంగతి. రెండవ సంగతి చూడండి, కీర్తన 65వ అధ్యాయం, కీర్తన 65వ అధ్యాయము 4వ వచనం. కీర్తన 65వ అధ్యాయం 4వ వచనం. నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనివాడు ధన్యుడు, నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదము. ఇక్కడ రాయబడిన మాట చూడండి, నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు, నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరంలోని మేలుల చేత మేము తృప్తి పొందేదము. రెండవదిగా దేవుడు మనలను తన ఆలయంలో మనల్ని చేర్చుకుని మనలను దీవెనలతో నింపే దేవుడు. మన ఉద్యోగాల్లో, మన వ్యాపారాల్లో, మన వ్యవసాయాల్లో చూడండి, మన యొక్క
మరి వివాహ జీవితంలో, వైవాహిక జీవితంలో, లేకపోతే స్టూడెంట్ లైఫ్లో, అంటే మనం స్టూడెంట్స్ కాకపోయినా మన పిల్లల స్టూడెంట్ లైఫ్లో, లేకపోతే మనం చేసుకునేటువంటి రకరకాలైనటువంటి మన చేతి పనులలో దీవించబడుతూ ఉన్నటువంటిదే ఆయన యొక్క ఆలయంలోని, మన ఆలయం చేత మందిరంలోని మేలు మనకు కలిగే మేలు. అంటే ఆయన మందిరంలో మనకు కలిగే మేలేంటి? ఆయన మనల్ని చేర్చుకుని మనకేం చేస్తున్నాడు? మేలు చేస్తున్నాడు. ఏంటా మేలు? దీవెనలు. ఏంటా దీవెనలు? నీ ఉద్యోగం కొరకైన విషయాల్లో దీవెన, నీ వ్యాపారంలో దీవెన, నీ యొక్క చేతి పనిలో దీవెన, నీ యొక్క వ్యవసాయంలో దీవెన. అందుకే అక్కడ 11వ వచనం రాయబడింది. ఏం రాయబడింది? 10వ వచనం చూడండి. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను సదును చేయుచున్నావు, వానతుల చేత దానిని పదును చేయుచున్నావు, అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు, సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారం వెదజలుచున్న. దేవుని మందిరములో దేవుడు మనల్ని చేర్చుకొని దీవించిన అనుభవంలో అన్ని రకాలైన దీవెనలు మనం పొందిన దానిని మనం మేలు చేత తృప్తి పొందేదము అనేటువంటి అనుభవంలోకి మనం తీక్కురబడిన పరిస్థితి. కనుక దేవుని ఆలయంలో దేవుడు మనల్ని చేర్చుకొని ఏం చేస్తున్నాడు? తన దీవెనలోని మేలుల చేత మనల్ని తృప్తి పరుస్తున్న దేవుడు. అందుకే ఏమంటాడు అక్కడ? ఏమంటాడు? నీ ఆవరణంలో నివసించినట్లు. లేకపోతే 1వ వచనం చూడండి, 65:1. దేవా, సియోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే నీకు మ్రొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేతరు. కాబట్టి ఇక్కడ దేవా, సియోనులో నీకు మ్రొక్కుబడి చెల్లించవలసి ఉన్నది. ఎందుకు? నీ మందిరంలో నన్ను చేర్చుకొని నీ మేళ్ల చేత నన్ను నింపి నడిపిస్తున్నందుకు, నీవు నన్ను నీ మేళ్ల చేత తృప్తిపరుస్తున్నందుకు నేను నిన్ను ఏం చేయాలా? మ్రొక్కుబడి చెల్లించాలా. దేవుడు మనల్ని దీవించిన తర్వాత, దేవుడు మనకు కలుగు చేసేటువంటి కొన్ని ఆధిక్యతలను అనుభవించిన తర్వాత దేవునికి మ్రొక్కుబడి చెల్లించటం అనేది మన జీవితంలో చాలా గొప్ప సంగతి. కనుక అలాగా మనల్ని దేవుడు తన మందిరంలో చేర్చుకొని తన దీవెనలోనే మేలు చేత నింపిన కారణం చేత మనము ఆయనకు స్తుతి చెల్లించి మ్రొక్కుబడి తీర్చుకోవాలి. ఇది 2వ విషయం. 3వ చూడండి, దేవుని వాక్యంలో 3వ సంగతి. అదే కీర్తన, దానికంటే ముందు యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం చూడండి. యెషయా గ్రంథం దేవుని మందిరం ద్వారా కలుగుచున్న కొన్ని ప్రయోజనాలను గురించి నేను చెప్తున్నా. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం. నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. 3వ అనుభవం మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, దేవుని మందిరంలో మనము ఆనందించే ధన్యత దేవుడు మనకిచ్చాడు. చూడండి, ఈ లోకంలో నిజమైన సంతోషం అంటే రకరకాల సంతోషాలు ఉంటాయిలేండి. రకరకాల సంతోషాలు ఉన్నాయి లోకంలో. ఏంటయ్యి? షికార్లు, సినిమాలు, విందులు, వినోదాలు, సంతోషాలే. హాయ్లాండ్లు, తర్వాత ఏంటంటే రకరకాల ల్యాండ్లు ఉన్నాయి. ఆ ల్యాండ్లో సంతోషం వస్తుంది కదా. ఆ సంతోషం మనం డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి కదా. ఆ సంతోషం డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. కానీ ఇక్కడ ఈ యొక్క అనుభవం చూడండి, నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేసేదను. దేవుని ఆలయంలో నీకు కలిగే ఆనందం ఎక్కడ దొరకదు. జరా దేవుని మందిరంలో నీకు కలిగే ఆ సంతోషము, ఆ ఆనందము నీకు ఎక్కడ దొరకదు అది. ఎందుకంటే దేవుని పిల్లలకు కలిగే సంతోషము అది వర్ణించడానికి వివరించలేనంత సంతోషం. అందుకే దాని గురించి పేతురు మాట్లాడాడు. చూడండి, మొదటి పేతురు ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి పేతురు 1వ అధ్యాయం 8-9 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుదాం. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుతున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనసహ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. ఎలాంటిదంట? చెప్పలేని సంతోషం, పట్టరాని సంతోషం. ఎక్కడ దొరుకుతుంది? ఇది దేవుని మందిరంలో దొరుకుతుంది.
దేవుని ప్రజలకు మాత్రమే దొరుకుతుంది, దేవుని మందిరంలోనూ దొరుకుతుంది. ఎవరైతే ఆయన ఏర్పరచుకొని తన ఆలయంలో చేర్చుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకే దొరుకుతుంది. ఎవరైతే ఆయన దీవెనలతో తృప్తిపరచబడే వాళ్ళు ఉన్నారో వాళ్ళకే ఆనందము, చెప్పలేనంత ఆనందం. నా జీవితంలో 2 సార్లు నేను బహుగా ఆనందించానండి. ఇప్పటి వరకు నాకు 54 సంవత్సరాలు నా వయసులో 2 సార్లు బహుగా, అంటే పట్టలేనంత ఆనందించింది 2 సార్లు. ఒకటి మా అబ్బాయి పుట్టినప్పుడు అసలు చెప్పలేనంత ఆనందం కలిగింది. రెండవది నా రక్షణ దినమందు, దేవుడు నన్ను రక్షించిన దినమందు చెప్పలేనంత ఆనందం. అక్కడ ఎలా ఉందంటే ఎగిరి గంతేయాలనిపించింది నాకు. అంటే ఇది చెప్పలేను, ఇంకా వర్ణించలేను ఆనందం ఎలాంటిదో. అలాంటి ఆనందం దేవుడు నాకు 2 సందర్భాలు ఇచ్చాడు. సరే, మొదటి సందర్భం కంటే కూడా 2వ సందర్భమే చాలా గొప్ప సంతోషం. నా రక్షణను గురించిన ఆ దినములో, ఆ రక్షణ దినము నాడు దేవుడు నాకు కలుగు చేసిన ఆనందం నేను ఎప్పటికీ మర్చిపోలేను. అది నా జీవితాన్ని మార్చింది, నా జీవితాన్ని ప్రభావం చేసింది, నా జీవితాన్ని దేవుని మందిరానికి నడిపించింది, నా జీవితం దేవుని మందిరంలో దీవించబడడానికి కారణమైంది. అంతేకాదు, దేవుని మందిరంలో మేలుల చేత తృప్తిపరచబడే అనుభవంలో దేవుణ్ణి ఆరాధించేటువంటి స్థితిని కలిగజేసిన ఆ రక్షణ దినములో కలిగిన సంతోషమే గొప్ప, వర్ణించలేని సంతోషం. కాబట్టి దేవుని ఆలయములో మనం ఆనందింపజేయబడే ధన్యత దేవుడు మనకిచ్చాడు. అందుకే మనకు కొన్ని పేర్లు పెట్టాడు. ఏం పేర్లు పెట్టాడు? మనం ఎవరండి? దేవుని పిల్లలము. ఎవరు మనం? దేవుని పిల్లలం. నువ్వు అనుకోవచ్చు, నేను మా అమ్మ నాన్న పుట్టాను కనుక మా అమ్మ నాన్న పిల్లని అనుకోవచ్చు, మా అమ్మ నాన్న కొడుకును కాబట్టి మా అమ్మ నాన్న సంబంధించిన వాడు అనుకోవచ్చు. కానీ రక్షించబడిన తర్వాత ప్రతి విశ్వాసికి ఇవ్వబడిన గొప్ప ఆధిక్యత ఏంటంటే దేవుని నామం పెట్టబడిన వారు, వారు దేవుని నామం పెట్టబడిన వారు, అందుకే దేవుని పిల్లలు. అందుకే చూడండి, 1 యోహాను 3వ అధ్యాయంలో వ్రాయబడింది. కొన్ని ఒక మాట గమనిస్తే బాగుంటుంది. చూడండి, 1 యోహాను 3వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం కూడా చూద్దాం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించను చూడుడి, మనము దేవుని పిల్లలమే. ఎవరంటే మనం దేవుని పిల్లలం. కనుక ఎందుకు ఈ ఆనందం మందిరంలో అంటే మనం దేవుని పిల్లలం, ఒక తండ్రి పిల్లలం. అది కూడా జ్ఞాపకం చేసుకోండి, ఒక తండ్రి పిల్లలం. ఆ తండ్రి దగ్గరికి మనం అందరము సమకూర్చబడి, సరే మనకి పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల జల్లా వేరే కాపురాలు పెట్టుకున్నారండి, అది వేరే సంగతి. అసలు మనం కాపురం చేయవలసిందే ఇక్కడ. నేను వారి మధ్యన ఉంటాను, వారి మధ్యన నివసిస్తానని దేవుడు చెప్తున్నప్పుడు ఆయన దగ్గరే మనం నివాసం చేయాలి కదా. అయితే మనం పెళ్ళిళ్ళు చేయకున్నా మనకు పిల్ల జల్లు ఉన్నారు కాబట్టి, బాధ్యతలు ఉన్నాయి కాబట్టి వేరే ఇళ్ళలో ఉన్నాం. కానీ దేవుని ఇంటికి, మన తండ్రి ఇంటికి మనం వచ్చినప్పుడు కలిగే ఆనందం. అందుకే యెషయా గ్రంథం 56వ అధ్యాయంలో 5వ వచనం చూడండి. నా ఇంటను నా ప్రాకారములలోనూ ఒక భాగమును వారికి ఇచ్చేదను, కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకున్నట కంటే వారికి శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొడుకులు కూతుళ్ళు అనిపించుకున్నట కంటే శ్రేష్టమైన పేరు ఏంటది? వారు నా పిల్లలు, వారు నేను సంపాదించుకున్న స్వాస్థ్యం, వారు నేను క్రయమిచ్చి కొనిన నా యొక్క స్వకీయులు అని మనల్ని దేవుడు అలాంటి అనుభవంలో తీసుకొచ్చి మందిరంలో మనల్ని ఆనందింపజేసే ఈ ధన్యత దేవుడు మనకిచ్చినందున మనం ఏం చేయాలా? ఆరాధించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. అందుకనే అలాంటి అనుభవంలో మనము దేవుని పిల్లలుగా చేయబడినందున మన తండ్రి ఇంటిలో మనము ఆనందించే ధన్యత మనకిచ్చిన కారణం చేత మనం ప్రభువుని ఆరాధించాలి. ఇది 4వది. 5వది చూడండి, 4వదేనా? 3వది. 4వది చూడండి, కీర్తన 36వ అధ్యాయం. కీర్తన 36వ అధ్యాయం 8వ వచనం చూడండి. కీర్తన 36:8. కీర్తన 36:8. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. ఇక్కడ 4వ సంగతి, దేవుని మందిర సమృద్ధిలో మనము సంతృప్తి పొందుచున్న వారము. దేవుని మందిరములో, దేవుని మందిర సమృద్ధిలో సంతృప్తి పొందుచున్న వారం. ఇది మనకేం జ్ఞాపకం చేస్తుంది? దేవుని మందిర సమృద్ధిలో మనం సంతృప్తి పొందుతున్నామంటే దేవుని ఇంటికి వచ్చినప్పుడు దేవుడు మనకు చేసే ప్రతి విధమైన సహాయం మన జీవితంలో అనుభవిస్తున్న అప్పుడు కలిగే సంతృప్తి. నా జీవితం సంతృప్తిగా ఉంది అని మనం చెప్పగలిగే స్థితి. చూడండి,
ఒక సంగతి నేను ఇందాక వస్తూ కూడా ఆలోచించింది ఏంటంటే, దేవుని పిల్లలు శ్రమలలో కూడా ఆనందించాలి. దేవుని పిల్లలు ఎక్కడంట? శ్రమలలో కూడా ఆనందించాలి, కష్టాల్లో కూడా ఆనందించాలి. పరిస్థితులు వ్యతిరేక్తంగా ఉన్నప్పుడు ఆనందించాలి. పరిస్థితుల్లో మనకు అంత ఆశాజనకంగా ఉండదు, అంత నిరాశగా ఉంటుంది, కానీ అక్కడే ఆనందించాలి. అది ఎలా వస్తుందంటే, మనకు దేవుడు ఆ సంతృప్తి మనకు ఎలా కలుగజేస్తాడంట, ఆ మందిరం యొక్క, ఆయన మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుతున్నారు. నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించున్నాం. దేవుని యొక్క సమృద్ధిలో మనం పాలు పొందే ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. ఇక్కడ ఏంటి చెప్పండి, సమృద్ధి ఏంటి? దేవుని మందిరంలో సమృద్ధి ఏంటి అంటే, మనకు భోజనాలు లేవని భోజనం గురించి ఆలోచిస్తున్నారా? అదేం కాదు, ఇవాళ భోజనాలు ఉన్నారండి. భోజనం అనేది కాదండి అక్కడ సందర్భం, అది కాదు. అంటే సందర్భం అట్లా అనిపించినా నిజమైన సంతృప్తి ఎక్కడ వస్తుందంటే, ఆ సమృద్ధి ఎలా మనం అనుభవించగలుగుతామంటే, ఇక్కడ ప్రార్థన చేయగా దేవుడు కుమ్మరించిన కృపను బట్టి మనకు కలిగేటువంటి ఆధిక్యతలు. ప్రార్థన చేసినప్పుడు, దేవుని మందిరంలో మనం ప్రార్థన చేసినప్పుడు మనకు కలిగే ఆ యొక్క ఆయన మనకు కలుగు చేసే వాటన్నిటి ద్వారా మనము ఆ సమృద్ధిలో నుండి సంతృప్తి పొందే అనుభవం దేవుడు తన మందిరంలోనే ఇచ్చాడు. ఇంకెక్కడన్నా ఇచ్చాడా? ఇంకెక్కడ లేదు. అది ఇంట్లో, మన ఇంట్లో లేదు, లేదా మన వాడలో లేదు, మన వీధిలో లేదు, మన ఊర్లో లేదు. దేవుని మందిరంలోనే ఆ సమృద్ధి ఉంటుంది. అది అనుభవించిన వాళ్ళకే అర్థమవుతుంది ఆ సంతృప్తి అంటే తెలుస్తుంది, అది అనుభవించిన వాళ్ళకి. అందుకే మందిరంలో ప్రార్థనా కూడికలు, ఏ కూడికలైనా పాలు పొంది చూడండి, ఆ యొక్క అది ఆనందమే వేరు, ఆ సమృద్ధి వేరు. అది అనుభవిస్తేనే అర్థమైంది, చెప్పేది కూడా కాదు. దేవుని మందిరంలో మనము ప్రార్థనల్లో కానీ, ఆరాధనల్లో కానీ, ప్రత్యేక కూడికల్లో కానీ అన్ని విషయాల్లో మనం పాలు పొందినప్పుడే ఆ సమృద్ధిని మనం అనుభవించగలుగుతాం. ఆ సమృద్ధి కలిగిన ఆ అనుభవము దేవుని మందిరంలో ఉంది. అక్కడ మనం సంతృప్తి నొందే ఏర్పాటు దేవుడు చేసిన కారణం చేత మనం ఆయన్ను ఆరాధించాలి. ఇది 4వ. 5వ చూడండి, కీర్తన 92వ అధ్యాయం. చివరిగా ఒక మాట చూసుకొని మనము ఆరాధనలోకి వెళదాం. కీర్తన 92వ అధ్యాయం 13వ వచనం. కీర్తన 92:13. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. ఎవరండి వాళ్ళు? యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. ఎవరు వాళ్ళు? దేవుని పిల్లలుగా, దేవుడు నీతిమంతులుగా ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో వాళ్ళు. అందుకే పైన 12వ వచనం చూడండి, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మవ్వు వేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరంలో నాటబడిన వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. కనుక ఇక్కడ తలంపు ఏంటంటే, దేవుని మందిరములో నాటబడిన వారమైన అందున దేవుడిని ఆరాధిస్తాం. దేవుని మందిరం నాటబడటం అంటే ఇంకా నువ్వు పాతుకుపోవాలి. పాతుకుపోయిన అనుభవం దేవుడు ఇచ్చాడు. ఎన్నో సంవత్సరాలుగా దేవుని మందిరానికి వస్తున్నావు, ఎన్నో సంవత్సరాలుగా ఆ మందిరంలో నీ యొక్క పాదాలు నిలుపుతున్నావు. ఆ యొక్క ఆలయంలో నీవు ఆ యొక్క నాటబడిన స్థితికి తీసుకురాబడినావు. వేరొక చోట నాటబడక ఆలయంలో నాటబడుట అనేది మనకేం తీసుకొస్తుందంటే, ఫలించడం, ఎదగడం అనేది జ్ఞాపకం చేస్తుంది. దేవుని మందిరంలో నాటబడి దేవుని మందిరం యొక్క అనుభవంలో ఎదిగి ఫలించడం అనేది ఎలాంటిదంట? లెబానోను వృక్షము వలె వారు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. మొదటి వరుసలో నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మవ్వు వేయుదురు. ఖర్జూర వృక్షం వలె మవ్వు వేయుదురు. కనుక వారు మందిరంలో నాటబడిన వారు ఎట్లుంటారంట? లెబానోను వలె ఎదుగుతారు, ఖర్జూర వృక్షం వలె. చూసారా చెట్లు ఎప్పుడన్నా? ఖర్జూర చెట్టు చూసారా? మన ఊర్లో తాటి చెట్లు, కొబ్బరి చెట్లు ఉంటాయి కదా, అట్లా ఉంటాయి. అవి కూడా పెద్ద పెద్ద చెట్లు. అంటే ఇంకా మన చెట్ల కంటే ఇంకా ఎక్కువ కూడా ఉంటాయి. అందువలన అవి ఎట్లా ఉంటాయంటే, దేవదారు వృక్షం వలె ఎదిగే వాళ్ళు ఉంటారంట. అంటే ఖర్జూర వృక్షం వలె వాళ్ళు మవ్వు వేసే వాళ్ళు ఉంటారంట. పెద్ద పెద్ద వృక్షాలు అలాగా అవి ఎలా ఎదుగుతాయో అలా కూడా మనం కూడా దేవుని మందిరంలో నాటబడిన వారై మన దేవుని ఆవరణములలో ఫలించి అభివృద్ధి పొందేవాళ్ళు. కనుక వాళ్ళు నీతిమంతులు. ఇక్కడ
15వ వచనం చూడండి, ఎక్కడి వరకు తీసుకెళ్తున్నాడు దేవుడు వాళ్ళని. 15వ వచనం, వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టు సుందురు, సారము కలిగి పచ్చగా ఉందురు. ముసలితనం వరకు యెహోవా మందిరం యొక్క అనుభవంలో వారు నాటబడి ఎదిగి అభివృద్ధి పరచబడిన వారై వాళ్ళే అంటున్నారు. ఏమంటారు? యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. కనుక ఈ అనుభవంలో 5 విషయాలు చూసాం మనం. మొదటి దశలో ఏంటంట, మనము అన్యజనులమైన మనము దేవుని యొక్క ప్రార్థనా మందిరములో అనుభవంలోకి వచ్చాము. దేవుని ప్రార్థనా మందిరంలో మనకు కలిగే 5 అనుభవాలు ఏంటంటే, మొదటిగా మన యొక్క చెడుతనం నుంచి విడిపించబడి రక్షించబడిన వారమై దేవుని ఆలయంలో ఆయనకు నమస్కారం చేసే వారంగా మనం చేయబడినందున ఆరాధిస్తాం. రెండవదిగా మనం చూసాం కీర్తన 65:4 వచనంలో, దేవుని యొక్క దేవుడు తన ఆలయంలో మనల్ని చేర్చుకొని తన ఆలయంలో మనల్ని దీవెనల చేత నింపి ఆ మేలు చేత మనల్ని తృప్తిపరుస్తున్నాడు కనుక మనం దేవునికి స్తుతి చెల్లించవలసిన వారుగా ఉన్నాం. మూడోది మనం చూస్తూ వచ్చినప్పుడు దేవుని యొక్క పిల్లలుగా ఆయన మందిరంలో మనం ఆనందించుట అనే అనుభవము మనకు జ్ఞాపకం చేయబడుతూ వచ్చింది. దేవుని మందిరంలో ఆనందించేది ఎందుకు? మన తండ్రి ఇంటికి మనం వచ్చాము, ఆయన పిల్లలుగా, ఆయన కుమారులు కుమార్తెలుగా, ఆయన తన ఆలయంలో మనల్ని ఆనందింపజేసేవాడుగా ఉన్నాడు కనుక ఆయన ఆరాధిస్తాం. నాలుగవది, దేవుని మందిర సమృద్ధిలో మనం పాలు పొందుతున్నాం, అంటే సంతృప్తికరమైన జీవితము మనకు ఇచ్చినాడు కనుక ఆరాధిస్తాం. ఐదవది, మనము దేవుని యొక్క ఆవరణంలో నాటబడి ఫలించి అభివృద్ధి పొందే స్థితి దేవుడు మనకిచ్చాడు కనుక యేసు ప్రభువుని స్తుతించుట ఎంతో మంచిది అనే అనుభవంలో మనం తీసుకురాబడ్డాం. అందుకని 92వ కీర్తన 1-2 వచనాల్లో వ్రాయబడినట్లు, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట ఎంతో మంచిది అనే అనుభవంలో మనం ప్రభువుని ఆరాధిస్తాం. మోకరించండి, ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం దేవుణ్ణి ఆరాధిస్తాం. దయచేసి ఆరాధించండి.